నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులకు శుభోదయం స్పీడ్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. చంద్రబాబు ఇంటింట ప్రచారం, అర్చకుడిపై దాడి, హేయం, 100 రోజుల పాలనపై రెఫరెండం, తీహార్ జైలుకు కవిత, కట్టడి చేసే సత్తా కాంగ్రెస్ కు లేదు, ఫోన్ ట్యాపింగ్ కేసుతో సంబంధం లేదు, ఇంటింట ప్రచారానికి అనుమతి అవసరం, బీఆర్ఎస్ లో భగ్గుమన్న విభేదాలు, ఇలాంటి వార్తల సమాహారం స్పీడ్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు రెండో రోజు ఇంటింటి ప్రచారం చేశారు. పార్టీ నేతలతో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలపై ఆరా తీశారు. వారి నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పట్టణ వాసులు పెద్ద సంఖ్యలో చంద్రబాబుకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈసారి కుప్పంలో 1,00,000 ఓట్ల మెజారిటీతో తమ అభిమాన నాయకుడిని గెలిపించుకుంటాము అని స్థానికులు పేర్కొన్నారు. 2 నెలల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఆ తర్వాత చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు స్థానికులకు వివరించారు. కాకినాడ శివాలయంలో అర్చకుడిపై దాడిని చంద్రబాబు ఖండించారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. అర్చకుడు అంటే దేవుడికి భక్తుడికి మధ్య అనుసంధాన కర్తగా భావించే వ్యక్తి అని పేర్కొన్నారు. అటువంటి పూజారులను భక్తుల సమక్షంలోనే కాలితో తన్నడం, దాడి చేయడం హేయమైన రాక్షస చర్యగా అభివర్ణించారు. వైసీపీ నేతల అధికార మతానికి సంస్కృతి సంప్రదాయాలు చిన్నబోతున్నాయి అని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కొన్నాళ్లు వరుసగా దేవాలయాల్లోని విగ్రహాలపై దాడులు జరిగాయని ఆరోపించారు. ఒక్క కేసులోనూ నిందితులపై చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని అన్నారు. గుడిలో అర్చకులపైనే దాడి చేసే పరిస్థితి రావడం అమానుషమని అన్నారు. నిందితుడిపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది అని ఆయన ధ్వజమెత్తారు. 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలోని ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగించలేని దుస్థితి ఏర్పడింది అన్నారు. 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలకు ప్రశాంతత లోపించింది అన్నారు. ఇక వైసీపీ మూకల అరాచకానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది అని లోకేష్ మండిపడ్డారు. వైసీపీ ఆటవిక చర్యలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. కాకినాడలో అర్చకులపై వైసీపీ నేత దాడి ఘటనపై లోకేష్ స్పందించారు. కాకినాడ శివాలయంలో పూజ సరిగ్గా చేయలేదు అని, గర్భగుడిలో అర్చకులపై వైసీపీ నేత సిరియాల చంద్రరావు దాడి అన్యాయమని అన్నారు. భగవంతుడి సేవ తప్ప మరో ధ్యాస లేని అర్చకులపైన ప్రతాపమా అని లోకేష్ ప్రశ్నించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 100 రోజుల పాలనను రెఫరెండంగా తీసుకుని లోక్సభ ఎన్నికలకు వెళ్తున్నట్లు ఆయన చెప్పారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో చేవెళ్ల నియోజకవర్గ ముఖ్య నాయకులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. చేవెళ్ల లోక్సభ అభ్యర్థి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా నుంచి దేశ రాజకీయాలకు ప్రచార శంఖారావాన్ని పూరించనున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జరిగే జనజాతర సభకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరవుతారని తెలిపారు. ఇక కాంగ్రెస్ తోనే సామాజిక న్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కనీసం 14 పార్లమెంటు స్థానాలనైనా గెలవాలి అన్న పట్టుదలతో ఉన్నట్లు తెలియజేశారు. క్షేత్రస్థాయిలో అందరి అభిప్రాయాలు, సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతున్నట్లు స్పష్టం చేశారు. అధిష్టానం అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతనే చేవేళ్లకు రంజిత్ రెడ్డి, మల్కాజిగిరికి సునీత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్కు దానం నాగేందర్ ను అభ్యర్థులుగా ఖరారు చేసినట్లు ఆయన వివరించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. కదిపే కొలది డొంక కదులుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న అధికారుల గురించి షాకింగ్ విషయం ఒకటి బయటకొచ్చింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా అధికారులు భారీగాని అక్రమ ఆస్తులు కూడబెట్టారు అని తెలుస్తోంది. ఇక దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీగా పనిచేసి సస్పెండ్ అయిన ప్రణీత్ రావు బృందం ప్రతిపక్ష పార్టీల ప్రతినిధుల ఫోన్లపై నిఘా పెట్టడంతో పాటు సొంత పనులు కూడా చక్కబెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక వామపక్ష తీవ్రవాదంపై కన్నేసిందని సమకూర్చుకున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారు. హవాలా లాంటి నల్లబజారు వ్యాపారులు స్థిరాస్తి దందాలపైన కన్నేసి భారీగానే దండుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ బృందం బారిన పడి సొమ్ము పోగొట్టుకున్న వారి వివరాలను సేకరించేందుకు సిద్దమవుతున్నారు. ఇక రాష్ట్రంలో నిత్యము కోట్ల విలువైన హవాలా వ్యాపారం జరుగుతుంది. గత శాసనసభ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన పోలీస్ తనిఖీల్లో దాదాపు 350 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. అలానే 300 కిలోల బంగారం, 1000 కిలోల వెండి కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రణీత్ రావు బృందం ఇలాంటి వ్యాపారాలపై కన్నేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఇక ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. తర్వాత తీహార్ జైలుకు తరలించారు. మరోవైపు కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 1న కోర్టు విచారణ చేయనుంది. ఈడీ కస్టడీ ముగియడంతో కవితను రౌజ్ ఎవెన్యూ కోర్టులో దర్యాప్తు సంస్థ అధికారులు హాజరుపరిచారు. ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హుసేన్ ఆన్లైన్లో వాదనలు వినిపించారు. 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కోరారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉంది అని పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు. కవిత కుమారుడికి పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యిందని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత తరపు న్యాయవాది కోరారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఏప్రిల్ 9 వరకు ఈ రిమాండ్ కొనసాగుంది. దీంతో ఆమెను తీహార్ జైలుకు అధికారులు పంపించారు. మరోవైపు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 1న విచారణ చేపట్టనున్నట్లు కోర్టు తెలియజేసింది. కోర్టుకు హాజరుపరిచిన సమయంలో కవిత మీడియాతో మాట్లాడారు. తనపై తప్పుడు కేసు నమోదైందని వాపోయారు. మనీ లాండరింగ్ కేసు కాదని పొలిటికల్ లాండరింగ్ కేసు అని వివరించారు. ఈ కేసులో కడిగిన ముత్యంలా బయటకు వస్తాను అన్నారు. తనను తాత్కాలికంగా జైల్లో పెట్టవచ్చు, కానీ తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు అని కవిత చెప్పారు. ఇప్పటికే ఒక నిందితుడు బీజేపీలో చేరాడు అని కవిత ఆరోపించారు. మరో నిందితుడికి ఆ పార్టీ టికెట్ ఇస్తుందని చెప్పారు. మూడో నిందితుడు 50 కోట్ల బాండ్ల రూపంలో బీజేపీకి ఇచ్చాడు అని కవిత ఆరోపించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పరిపాలన సాగిస్తున్నారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆయన ఈడీ కస్టడీ నుంచే రెండో ఆదేశాలు జారీ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్న ఆయన అక్కడి నుంచి ఆయన పాలన సాగిస్తుండడం చర్చానీయాంశమైంది. కస్టడీ నుంచి ఆయన ఇచ్చిన ఆదేశాలపై ఈడీ దర్యాప్తు చేపట్టగా తాజాగా మరోసారి ఉత్తర్వులు జారీ చేశారు. లాకప్ నుంచి కేజ్రీవాల్ రెండో ఆదేశాలు జారీ చేసినట్లు ఆప్ నేత జఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. మొహల్లా క్లినిక్లలో ఉచిత ఔషధాల కొరత లేకుండా చూడాలి అని సీఎం తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ఆరోగ్య మంత్రి తెలిపారు. కస్టడీలో ఉన్నప్పటికీ సీఎం ప్రజల గురించి ఆలోచిస్తున్నారు అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కస్టడీ సమయంలో ప్రధాన కార్యాలయంలో ఉన్న కేజ్రీవాల్ కు కంప్యూటర్ లేదా కాగితాలను తాము సమకూర్చలేదు అని దర్యాప్తు సంస్థ చెబుతోంది. ఆదేశాలు బయటకు ఎలా వెళ్లాయో తెలుసుకునేందుకు చర్యలు చేపట్టింది. దీనిపై అతిశీని పరిశీలించే అవకాశం ఉంది. కేజ్రీవాల్ అరెస్టు నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళనలు తీవ్రం చేసింది. ప్రధాని మోదీ నివాసం ముట్టడికి పిలుపునిచ్చింది. దీనికి అనుమతి ఇవ్వని పోలీసులు ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం ప్రధాని నివాసం వద్ద భారీగా బలగాలను మోహరించారు. ఈ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. ఇక లోక్ కళ్యాణ్ మార్గ్ సమీపంలో పలు మెట్రో స్టేషన్లను మూసివేశారు. పీఎం నివాసానికి వెళ్లే రహదారుల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదు అని వివరణ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై వస్తున్న ఆరోపణల్ని ఆయన కొట్టిపారేశారు. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో తనకు పరిచయమే లేదు అన్నారు. ఎర్రబెల్లితో తనకు సంబంధం లేదని విచారణలో స్వయంగా ప్రణీత్ రావే చెప్పారని గుర్తు చేశారు. పార్టీ మారాలి అంటూ తనపై ఒత్తిడి ఉంది అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఇది జరుగుతోంది అని అనుమానం వ్యక్తం చేశారు. ఇక హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడారు. ప్రణీత్ రావు బంధువులు తమ ఊరిలో ఉన్నారని, వారికి ఏ పార్టీతో సంబంధం ఉందో విచారణ చేస్తే తెలుస్తోంది అని వ్యాఖ్యానించారు. పార్టీ మారాలి అంటూ కొందరి ద్వారా తనపై ఒత్తిడి తీసుకొస్తున్నారని అన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణ కోసం పోరాడానని ఎర్రబెల్లి తెలియజేశారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తనపై ఎలాంటి మచ్చ లేదు అన్నారు. తనను ఇబ్బంది పెట్టాలి అని తప్పుడు ఫిర్యాదులు చేయిస్తున్నారని ఆక్షేపించారు. తనపై ఫిర్యాదు ఆరోపణలు చేసిన శరద్ చౌదరి ఎవరో తనకు తెలియదు అన్నారు. భూదందాలు కబ్జాలు చేస్తున్నారని బీజేపీ నుంచి ఆయన తొలగించినట్లు తెలిసిందే అని చెప్పారు. నకిలీ పత్రాలతో ప్రవాసుల నుంచి డబ్బులు తీసుకుని మోసం చేశారని, అతడిపై ఎన్నో కేసులు ఉన్నాయి అన్నారు. అలాంటి వ్యక్తిని ప్రోత్సహించవద్దు అని ఎర్రబెల్లి కోరారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో ఆయన విరుచుకుపడ్డారు. బీజేపీని కట్టడి చేసే సత్తా కాంగ్రెస్ కు లేదు అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి 40 సీట్లు కూడా రావని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ లో 36 ఫ్లైఓవర్లు నిర్మించినట్లు కేటీఆర్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటూ అసత్య ప్రచారం చేసి మైనార్టీలను తప్పుదోవ పట్టించారని కేటీఆర్ పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కేసులో ఆధారాలు ఉంటే కిషన్ రెడ్డి కోర్టుకు సమర్పించాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ స్థాయి నేతలతో తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థులు మినహా ఇతరులు ఉండకూడదు అనే ఉద్దేశంతో ప్రతిపక్ష పార్టీల నాయకులను కేంద్రం అరెస్టు చేయిస్తోంది అని ఆరోపించారు. ఎన్నికల ముందు బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అని కవితను అందుకే అరెస్టు చేయలేదు అంటూ కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారాన్ని హైదరాబాద్ ప్రజలు నమ్మలేదు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్, సికింద్రాబాద్లోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారని పేర్కొన్నారు.
పేర్కొన్నారు. ఢిల్లీలో మోదీని చౌకీదార్ చోర్ హే అంటూ రాహుల్ గాంధీ విమర్శిస్తుంటే హైదరాబాద్ లో ప్రధాని మోదీ బడే భాయ్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమమని, లిక్కర్ పాలసీ కేసు నకిలీదని కేటీఆర్ విమర్శించారు. ఢిల్లీలో కాంగ్రెస్ విమర్శలు చేస్తుంటే తెలంగాణలో కవితను అరెస్ట్ చేయాలని సీఎం పేర్కొనడం విడ్డూరంగా ఉంది అన్నారు. బీజేపీ నేత మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు కీలక ప్రశ్నలు వేశారు. ఫోన్ ట్యాపింగ్ లో ఉన్న అధికారులను ఎందుకు క్షమిస్తున్నారు అని ఆయన నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఆ ముగ్గురిని నిందితులుగా చేర్చాలని డిమాండ్ చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ లో ఉన్న అధికారులను ఎందుకు క్షమిస్తున్నారని రఘునందన్ రావు ప్రశ్నించారు. సంగారెడ్డిలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో రేవంత్ రెడ్డిని టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా అరెస్ట్ చేశారని చెప్పారు. 2014 నుంచి వ్యవహారం జరిగినట్లు అర్థమవుతోంది అన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు డీజీపీ, ఎస్ఐబీ చీఫ్ గా ఎవరున్నారు? గత డీజీపీ పీఏ అధికారిక ఖర్చులతో కార్యాలయ సిబ్బంది శ్రీనాథ్ రెడ్డి అమెరికా ఎలా వెళ్లారు అని నిలదీశారు. టెలిఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఎవరు, ఎప్పుడు, ఎలా కొన్నారు అని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో 2 అడిషనల్ ఎస్పీలను అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంటామంటే కుదరదు అన్నారు. చిత్తశుద్దితో విచారణ జరపాలని పట్టుబట్టారు. ఈ కేసులో మొదటి నిందితుడిగా కేసీఆర్, రెండో నిందితుడిగా హరీష్ రావు, మూడో ముద్దాయిగా వెంకట్రామరెడ్డిని గుర్తించాలని కోరారు. ఈ కేసు విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగించాలి అని డిమాండ్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. జనసేన పార్టీ కోసం 10 కోట్ల విరాళాన్ని అందజేశారు. రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడమే లక్ష్యంగా సాగిస్తున్న రాజకీయ ప్రయాణానికి తన వంతు సాయం అందించినట్లు చెప్పారు. ఎన్నికల ప్రచార ఖర్చుల కోసం విరాళాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన చెక్కును పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో కోశాధికారి రత్నంకు అందజేశారు. స్వతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడిపించడానికి మోతీలాల్ నెహ్రూ వంటి గొప్ప నాయకులు తమ స్వార్జితాన్ని విరాళంగా ఇచ్చారు అని పవన్ గుర్తు చేశారు. జనసేన కోసం ఓ బెల్దారి మేస్త్రి 1,00,000 విరాళం అందించారని చెప్పారు. ఇలా ఎందరో కూలీలు విరాళాలు ఇచ్చారని చెప్పారు. అలాంటి వారి స్ఫూర్తితో సినిమాల ద్వారా వచ్చిన తన కష్టార్జితాన్ని పార్టీకి అందజేశానని అన్నారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లించిన తర్వాత మిగిలిన డబ్బును పార్టీకి విరాళంగా ఇవ్వడం సంతోషంగా ఉంది అన్నారు. ఎన్నికల వేళ ఈ మొత్తం పార్టీకి ఎంతో ఉపయోగపడుతుంది అని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇంటింటి ప్రచారానికి అనుమతి తీసుకోవాల్సిందేనని సూచించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాల అనుమతులకు రాజకీయ పార్టీలు సువిధ పోర్టల్ను వినియోగించాలి అని సీఈఓ సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సచివాలయంలోని ఈసీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఇక వైసీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఇక ఇంటింటి ప్రచారానికి సభలు, ర్యాలీల నిర్వహణకు అనుమతి తీసుకోవాల్సిందేనని సీఈఓ స్పష్టం చేశారు. సభలు, ర్యాలీలు ప్రచారంపై 48 గంటల ముందుగానే సువిధ యాప్ పోర్టల్ నుంచి సంబంధిత రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి అన్నారు. దరఖాస్తు చేసిన 24 గంటల్లోగా ప్రచారానికి అనుమతులు జారీ అవుతాయని స్పష్టం చేశారు. ఇక ఆన్లైన్ నామినేషన్లు, అఫిడవిట్ దాఖలు, సభలు, సమావేశాలు, ర్యాలీలు, ప్రచార కార్యక్రమాల కోసమే సువిధా పోర్టల్ రూపకల్పన చేసినట్లు వివరించారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా రాజకీయ పార్టీలు అభ్యర్థులు అనుసరించాల్సిన విధి విధానాలపై అవగాహన ఉండాలి అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అరాచక, అవినీతి వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పిలుపునిచ్చారు. బీజేపీ, టీడీపీ, జనసేనల ఎన్డీఏ కూటమిని ఆమె త్రివేణి సంగమంగా అభివర్ణించారు. గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు విజయవాడలో జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పురంధేశ్వరి పాల్గొన్నారు. ఇక మహిళల పుస్తెలు తెగినా మద్యం తాగిస్తాం, రాష్ట్రానికి రాజధాని లేకున్నా సెక్రటేరియట్ను తాకట్టు పెట్టేస్తాం అంటూ జగన్ ప్రభుత్వం అరాచకాలు సృష్టిస్తుంది అని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో చేసింది ఏదైనా ఉంది అంటే దొంగ ఓట్లు చేర్పించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు. లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా చేయడమే వైసీపీ నిర్వాకమని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్ తో సహా ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ సింగ్ హాజరైన పదాధికారుల సమావేశంలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, వరప్రసాద్, పురంధేశ్వరి, భూపతి రాజు వర్మ, సీఎం రమేష్ కొత్తపల్లి గీతను పరిచయం చేశారు. ఇక మరో 5 ఏళ్లలో ఏం చేయబోతోంది అన్న విషయాలను కూడా ఓటర్లకు వివరించాలని అరుణ్ సింగ్ నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇదిలా ఉండగా పార్టీ సమావేశానికి కొందరు సీనియర్లు గైర్హాజరయ్యారు అంటూ విమర్శలు తలెత్తాయి. దీనికి జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్న సత్యకుమార్ ఎక్స్ ద్వారా వివరణ ఇచ్చారు. తనకు ఇతర రాష్ట్రాల్లో పార్టీ పని ఉన్నందుకు అనుమతి తీసుకుని వెళ్లాను అంటూ వివరణ ఇచ్చారు. టీడీపీ, జనసేనతో సమన్వయం చేసుకోవాలని, ఎన్డీఏ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నేతలకు సిద్ధార్థనాథ్ సింగ్ దిశానిర్దేశం చేశారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన పోయి చంద్రబాబు పాలన రావాలి అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి అందరూ సహకరించాలని భువనేశ్వరి పిలుపునిచ్చారు. అప్పుడే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఆమె చేపట్టిన నిజం గెలవాలి యాత్ర ఏలూరు జిల్లాలో కొనసాగింది.
కొయ్యలుగూడెం మండలం కన్నాయిగూడెంలో దర్శిపోం వెంకటలక్ష్మి, ఎర్రంపేటలో చంద్ర చినవెంకన్నయ్య, జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటలో భీమడోలు వెంకయ్య, జంగారెడ్డిగూడెంలో నల్లజర్ల కృష్ణ కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. ఆ కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సందర్భంగా ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ అరాచకాల కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన చెందారు. అక్రమ కేసులతో చంద్రబాబుతో సహా అనేక మందిని జైలు పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎటు చూసినా అరాచకం రాజ్యమేలుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మొదటి నుంచి ఒక శాశ్వత ప్రణాళికతో పనిచేసేవారని చెప్పారు. బాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 80% పూర్తయితే గత 5 ఏళ్లలో మిగతా పనులన్నీ పడకేశాయని దుయ్యబట్టారు. ఇక పట్టిసీమ ఎత్తిపోతల రాయలసీమకు నీరందించే విషయంలోనూ చంద్రబాబు దూరదృష్టి పనిచేసింది అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి, మాదక ద్రవ్యాలు అందుబాటులో ఉండడం అత్యంత దారుణమని అన్నారు. ఆఖరుకు మహిళలకు గంజాయి అలవాటు చేసే దుర్భర పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 33,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని భువనేశ్వరి ఆందోళన చెందారు. మహిళలకు రక్షణ లేని పరిస్థితులకు రాష్ట్రం అలవాటైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశాన్ని గెలిపించాలని భువనేశ్వరి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ అగ్నిగుండంగా మారింది. ఏపీలో మహాజూతం నెలకొంది. ఎత్తుకు పై ఎత్తులతో నేతలు ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెరలేపుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టేందుకు సిద్దమయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 30వ తేదీ నుంచి ఆయన పోటీ చేసే పిఠాపురం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. నేడు రేపు నారా లోకేష్ తన 2వ విడత శంఖారావం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్దమవుతున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో ప్రచారావళిని ప్రారంభించారు. చిత్తూరు జిల్లాలో పలమనేరు, నగరి, మదనపల్లి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేసేందుకు సిద్దమవుతున్నారు. 28న రాప్తాడు, సింగనమల, కదిరి నియోజకవర్గాలు ఆయన పర్యటిస్తారు. ఈ టీడీపీ వర్గాలు తెలియజేశాయి. చంద్రబాబు ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు కావడంతో టీడీపీ శ్రేణులు ఉత్సాహం నెలకొంది. వైసీపీ అధ్యక్షుడు సీఎం జగన్ కూడా ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతున్నారు. ఇడుపులపాయకు వెళ్లి తండ్రి సమాధి వద్ద ప్రార్థనలు నిర్వహించిన అనంతరం బస్సు యాత్ర ప్రారంభిస్తారు. పార్టీ నేతలతో కలిసి కడప జిల్లా ప్రొద్దుటూరులో బస్సు యాత్రను ప్రారంభిస్తారని వైసీపీ వర్గాలు తెలియజేశాయి. ఇక చాలా రోజుల తర్వాత కార్యకర్తల ముంగిటకు జగన్ వస్తుండటంతో పార్టీ కేడర్లో ప్రతిస్పందన ఎలా ఉంటుంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు రాయలసీమలో ఎన్నికల ప్రచారం చేయడంతో కోస్తా జిల్లాలో లోకేష్ 2వ విడత శంఖారావాన్ని చేపట్టేందుకు సిద్దమవుతున్నారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ, బీఆర్ఎస్ దూకుడు పెంచాయి. అధికార కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేకపోయింది. రెడ్డి, వెలమ, బీసీల మధ్య తీవ్ర పోటీ ఉండడంతో హస్తం పార్టీ ముందుకు వెళ్లలేకపోతుంది. బీజేపీ స్పీడ్ను హస్తం అందుకుంటుందా అన్న సందిగ్ధం నెలకొంది. తొలి జాబితాలో రావాల్సిన కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పేరు అనేక సమీకరణాలతో పెండింగ్లో పడుతూ వస్తోంది. ఇక్కడ సీట్ను ఎవరికి ఇవ్వాలో తెలియక కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఈ సీటు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డికే ఫైనల్ చేశారు. ఇతర నియోజకవర్గాల్లో కాంగ్రెస్ లో చేరిన రెడ్డి నేతల కారణంగా కరీంనగర్ సీటు పెండింగ్ లో పెట్టాల్సి వచ్చింది అని తెలుస్తోంది. ఇక మల్కాజ్గిరి, చేవెళ్ల, మహబూబ్ నగర్, నల్గొండ టికెట్లను రెడ్డి సామాజిక వర్గానికి ఇప్పటికే ఖరారు చేశారు. మిగతా చోట్ల కూడా రెడ్లే ముందుకు రావడంతో కాంగ్రెస్ పునరాలోచనలో పడింది. అన్ని టికెట్లు రెడ్లకే ఇస్తే బీసీలకు దూరం అవుతాము అన్న బెంగ కాంగ్రెస్ ను కూల్పేస్తోంది. ఇక అందువల్లే కరీంనగర్ సీటుపై ఇప్పటికే కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతోంది. ప్రవీణ్ రెడ్డికి కాకుండా బీసీ నేతకు ఇవ్వాలి అని ఉన్నప్పటికీ బలమైన, ధీటైన బీసీ నేత కాంగ్రెస్ ను దొరకడం లేదు. ఇక వెలమ సామాజిక వర్గానికి చెందిన రాజేందర్ రావు పేరును కాంగ్రెస్ పెద్దలు పరిశీలిస్తున్నారు. టీఆర్ఎస్ లో లుకలుకలు బయటపడ్డాయి. తెలంగాణ భవన్ వేదికగా ఈ విభేదాలు భగ్గుమన్నాయి. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సమావేశంలో ఎమ్మెల్యే మాగుంట గోపీనాథ్, బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చింది. మాగంట గోపీనాథ్ మాట్లాడుతుండగా శ్రీధర్ రెడ్డి అడ్డుకున్నారు. శ్రీధర్ రెడ్డి తీరుపై మాగంటి గోపీనాథ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకున్నారు. మాగంటి గోపీనాథ్ మాట్లాడుతుండగా శ్రీధర్ రెడ్డి అడ్డు తగలడంతో వివాదం నెలకొంది. శ్రీధర్ రెడ్డిపై మాగంటి గోపీనాథ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వివాదం మరింత పేటరేగిపోయింది. నిన్ను ఎవడ్రా పిలిచింది అంటూ గోపీనాథ్ ఫైర్ అవడంతో వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఇక నువ్వెవరు నాకు చెప్పడానికి అంటూ రావుల శ్రీధర్ రెడ్డి కౌంటర్ ఇవ్వడంతో ఇద్దరి మధ్య మరింత జటిలంగా మారింది. ఇక ఇద్దరు నేతలకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. టీఆర్ఎస్ మరో బిగ్ షాక్ తగలనుంది. అసంతృప్తవాదులంతా ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరిపోతున్నారు. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లాలోని బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తగులుతోంది. మెదక్ జిల్లాలో నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్దమవుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ కు మదన్ రెడ్డి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. 2014-2018 ఎన్నికల్లో నర్సాపూర్ నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఇక మొన్నటి ఎన్నికల్లో మదన్ రెడ్డికి కాకుండా సునీత లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో మదన్
మెదక్ టికెట్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డిని ప్రకటించడంతో మదన్ రెడ్డి మనస్తాపం చెంది జెండా మార్చడానికి సిద్ధమయ్యారు. టికెట్ దక్కని నుంచి బీఆర్ఎస్ పై మదన్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. ఇక కాంగ్రెస్ లో చేరడానికి ఆయన తహతహలాడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో మదన్ రెడ్డి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వచ్చే వారంలో మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. ఏలూరు జిల్లా దెందులూరులో వైసీపీ నాయకులు ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొని వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. పెదవేగి మండలంలో దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో కామవరపు కోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ టి ప్రసన్న కుమార్, పెదవేగి ట్రాన్స్కో ఉద్యోగి దాసరి మహేష్, సచివాలయం వాలంటీర్ అద్దెపల్లి కోటయ్య పాల్గొన్నారు. వాటికి సంబంధించిన ఫోటోలను స్వయంగా తన సోషల్ మీడియాలో ఎమ్మెల్యే పోస్ట్ చేయడం కలకలం రేపింది. ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడంపై ఎన్నికల సంఘానికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో బీజేపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ధర్మవరం టికెట్పై బీజేపీ పెద్దలు పునరాలోచించాలి అని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. శ్రీ మారుతి రాఘవేంద్ర స్వామి కళ్యాణ మండపం నుంచి గాంధీనగర్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, తేరు బజార్, అంజుమన్ సర్కిల్, కళా జ్యోతి సర్కిల్, కాలేజీ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ చేశారు. సత్యకుమార్కు వద్దు, సూర్యనారాయణ ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఆయనకే ధర్మవరం టికెట్ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. కేతిరెడ్డిని ఓడించాలి అంటే సూర్యనారాయణకే టికెట్ ఇవ్వాలి అన్నారు. ధర్మవరం ఎమ్మెల్యేగా గోనుగుంట్ల సూర్యనారాయణ వ్యవహరించినప్పుడు ధర్మవరం నియోజకవర్గాన్ని ఆయన అభివృద్ధి పదంలో నడిపించారని గుర్తు చేశారు. ఆయన హయాంలో ప్రజలకు సుపరిపాలన అందింది అన్నారు. ధర్మవరం నియోజకవర్గ ప్రజలు సూర్యనారాయణకే మళ్లీ బ్రహ్మరథం పట్టాలి అంటే ధర్మవరం టికెట్ ఆయనకే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి తీరుపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే ఆయనపై టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. జగన్ కు ఓటేసేలా ఉద్యోగులు పనిచేయాలని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపుతున్నాయి. సీఎం జగన్ వాలంటీర్ గ్రామ సచివాలయ వ్యవస్థను తెచ్చారు అంటూ చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తావించారు. ప్రతిపక్షాలు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు. ఎన్నికల కోడ్ ఉండగానే జగన్ ప్రభుత్వానికి ఉద్యోగులు అందరూ అండగా నిలవాలని ఆయన కోరడంతో వివాదం ఏర్పడింది. ప్రతిపక్షాలు చెప్పినట్లు పోలీసులు ఎందుకు నడుచుకుంటారని చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఉద్యోగ సంఘ నాయకులు సంతోషంగా ఉంటే విపక్షం చూడలేకపోతోంది అని ఆయన ఇప్పటికే వ్యాఖ్యానించారు. చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలపై ఉద్యోగ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు చంద్రశేఖర్ రెడ్డి కోడ్ ఉల్లంఘించారు అని విపక్షాలు మండిపడుతున్నాయి. దీనిపై ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నాయి. అధికార పార్టీలో లోకలోకలు బయటపడుతున్నాయి. అనంతపురం జిల్లా వైసీపీలో నెలకొన్న అంతర్గత విభేదాలు వీధిన పడ్డాయి. సింగనమల వైసీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. పార్టీ ప్రకటించిన అభ్యర్థి వీరాంజనేయులను అసమ్మతి నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అభ్యర్థిని మార్చకపోతే తిరుగుబాటు తప్పదు అని హెచ్చరిస్తున్నారు. ఇక ఇప్పటికే 2-3 సార్లు సమావేశాలు నిర్వహించి తమ మనోగతాన్ని బయటపెట్టారు. అనంతపురం శివార్లోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సభకు శ్రీకారం చుడితే సాంబశివారెడ్డి కన్వెన్షన్ హాల్ సీజ్ చేయిస్తాము అని యజమానులను భయపెట్టినట్లు సమాచారం. దీంతో హాలు యజమానులు హాలును అద్దెకి ఇచ్చేది లేదు అన్నారు. దీంతో సభను సింగనమల శ్రీపురం పెద్దమ్మ ఆలయం వద్దకు తరలించారు. అధికార పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. పెద్ద ఎత్తున భూదందాలకు పాల్పడుతున్నారు. సత్యసాయి జిల్లా పెనుగొండలో మంత్రి ఉషశ్రీ అండతో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఎర్రమంచిలో 62 ఎకరాల భూమి ఉంది. ఈ భూమికి 4 జాయ్క్లాట్ హక్కుదారులు ఉన్నారు. భూ హక్కుదారుల్లో ఒకరైన రవీంద్రరెడ్డి వైసీపీ నేతల అండతో భూమి చదును చేస్తున్నారు. ఏడాది కిందట ఈ భూమిపై హైకోర్టును స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చింది. భూ వివాదం హైకోర్టు విచారణలో ఉంది అని సహా భూ యజమాని టీడీపీ మాజీ సర్పంచ్ దత్తాత్రేయ తెలియజేశారు. వైసీపీ నేత ఉషశ్రీ అండతో వైసీపీ నాయకులు చదును చేసి ఆక్రమిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై దత్తాత్రేయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నై జట్టు జైత్ర యాత్ర సాగించింది. గుజరాత్ కు చెన్నై జట్టు చిత్తుగా ఓడించింది. 207 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో చెన్నై టాప్లో నిలిచింది. ఇక ఐపీఎల్ 17వ సీజన్లో చెన్నైకి వరుసగా 2వ విజయం వరించింది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 63 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత 206 పరుగులు చేసిన చెన్నై అనంతరం బౌలింగ్లో ప్రత్యర్థిని 143 పరుగులకే కట్టడి చేసింది. భారీ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 20 ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్లో గుజరాత్ బ్యాటర్లు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. సాయి సుదర్శన్ టాప్ స్కోరర్గా నిలిచారు. సాహా 21, మిల్లర్ 21 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లో దీపక్ చాహర్, తుషార్ దేశ్ పాండే, ముస్తఫిజుర్ రెహమాన్ తలో 2 వికెట్లు తీయగా డారిల్ మిచెల్
పతిరన ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు భారీ స్కోర్ నమోదు చేసింది. శివం దుబే, రచిన్ రవీంద్ర ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. రుతురాజ్ గైక్వాడ్ రాణించారు.